హాయ్ అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధిక సీట్లు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఎన్నికలు సానుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన ఇంతకుముందు జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇంకా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు, ప్లస్ ఇక ముందు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కువ మెజార్టీ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వానికి ఎన్నికలు సానుకూలంగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు 2029లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లో వేరువేరుగా ఉండే విధంగా ఉండవు. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఖర్చు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆ ఆలోచనలో ఉంది, ప్లస్ అలాగే జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. 2029లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లస్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ప్లస్ దీంట్లో సందేహం లేదు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఖచ్చితంగా మనమైతే ఏదైతే చెప్పుకున్నామో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కనుక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 2028 జనవరిలో ఒక రిపోర్ట్ సర్వే కూడా ఇస్తాను. ఏ పార్టీకి 2029లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది మనం స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు ఇప్పుడే తెలుస్తుంది. 2028 జనవరిలో ఇస్తాను. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ వస్తారని అనేక మంది అనేక విధాలుగా ఎగతాళి చేసిళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మెజార్టీతోని అధికారంలోకి వస్తుందని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. మిగతా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో మనం చెప్పిన వాస్తవాలే అయినాయి. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 2029లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది 2028లో స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ పార్టీ మెజార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మనం ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నా. తర్వాత వీడియోలో క్లుప్తంగా క్షుణ్ణంగా అన్ని విధాలుగా చర్చించుకుందాం. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.